హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణం చూడడానికి అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. 11:30 ఆ టైంకి అయితే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్తే ఇదే అండి, అస్సలు కుదురుగా ఒక చోట కూర్చోడు. మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో వాడు కామ్గా ఉండాలని చెప్పేసి నేను ఇలా గ్రేప్స్ ఇస్తూ మేనేజ్ చేశాను, కళ్యాణం అంతా చూసేయచ్చని. కానీ వాడు గ్రేప్ తినేంతవరకు మాత్రమే సైలెంట్గా కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ అల్లరి చేశాడు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత కాసేపు అయితే డైవర్ట్ చేశాను, జయ శ్రీరామను అని చెప్తే అన్నాడు. తర్వాత నేను కళ్యాణం అయితే చూస్తూ ఉన్నాను. ఆ శ్రీరాముడు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ అయితే చేశారు. ఆ తర్వాత తలంబ్రాలు పోశారు. తర్వాత సీతమ్మకి రామయ్యకి పూలమాలలు అయితే వేశారు. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరు తీసుకొచ్చిన వడిబియ్యం అయితే అమ్మవారి దగ్గర పోయమని చెప్పారు అయ్యగారు. అందరం లైన్లో వెళ్ళి అమ్మవారికి అయితే ఓడిబియ్యం అయితే పోసాము. కళ్యాణం అయిపోయిన తర్వాత పూలమాలలతో పట్టు వస్త్రాలతో ఆ సీతారామ లక్ష్మణులు చూడడానికి ఎంత బాగున్నారో. వడిబియ్యం పోసిన తర్వాత అక్కడే ఉన్న అయ్యగారి దగ్గర అందరూ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. అయ్యగారు సీతారాముల కళ్యాణ తలంబ్రాలను కొంచెం కొంచెంగా అందరికీ ఇచ్చారు. మీ ఇంట్లో వాళ్ళందరిపైన చల్లండి అని చెప్పేసి. ఇక సోమవారికి కొబ్బరికాయ కొట్టి అన్నప్రసాదం తిని ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.